ఇన్ని వేల మందితో ఒక యూనియన్ జెండా పట్టుకొని ర్యాలీ చేయడం అనేటువంటిది హమాలీలు సాధించిన ఒక గొప్ప విజయం. ఎందుకంటే చాలామంది నిరాశతో ఏం మాట్లాడుతున్నారంటే, ఇది మేడే ముందు కాలం లాగా ఉంది ఇప్పుడు తెలంగాణ. ఫ్యాక్టరీల ఏరియాలకు వెళ్తే 12 గంటలు పని చేయించుకుంటున్నారు, కనీస వేతనాలు లేవు, ఆదివారం సెలవులు లేవు, పిఎఫ్ ఈఎస్ఐ లేదు. పోతే 2-3 లక్షల రూపాయల నష్టపరిహారం చేతిలో పెట్టి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపించేస్తున్నారు. చాలా అభివృద్ధి చెందామనుకుంటున్నటువంటి తెలంగాణలో ఇప్పటికీ కార్మికుల పరిస్థితి అది. కార్మిక శాఖలో మనుషులు పూర్తిగా తగ్గిపోయారు. కార్మికుల హక్కులు చూడాల్సినటువంటి కార్మిక శాఖలో అధికారులు పూర్తిగా తగ్గిపోయారు. ప్రమాదాల్లో మరణించినటువంటి కార్మికుల కుటుంబాలు వీధిన పడుతుంటే వాళ్లకు సరైనటువంటి ఆదుకునే భరోసా లేనటువంటి పరిస్థితి వాళ్ళ ఉంది. ఇటువంటి సందర్భంలో గత 10 ఏళ్ళు తెలంగాణ సాధించుకున్న తర్వాత రైతుల గురించి, గ్రామాల గురించి, వ్యవసాయ కూలీల గురించి, ఆదివాసీల గురించి ఎట్లా పట్టించుకోలేదో బీఆర్ఎస్ ప్రభుత్వం, అట్లాగే కార్మికుల సమస్యలు కూడా పట్టించుకోలేదు. అలాంటి సమయంలో 2023లో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో తయారు చేసుకుంటున్నప్పుడు ఎన్నికల కోసం ఈ అభయహస్తం మేనిఫెస్టో, దీని తయారీలో మేము కూడా తీసుకెళ్ళి అన్ని రంగాల సమస్యల్ని వాళ్ళ చేతుల్లో పెట్టాం. అట్లాగే హమాలీల కార్మికుల సమస్యలు కూడా కొన్ని డిమాండ్లు నిర్దిష్టంగా పెట్టాం. నేను ఒక రైతాంగంలో పనిచేసే కార్యకర్తని, రైతు స్వరాజ్య వేదికగా. కానీ తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు కన్వీనర్గా ఉన్నటువంటి ఆ కమిటీ తరపున కూడా మొత్తం అన్ని రంగాల డిమాండ్లు ఏవైతే పెట్టామో ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఏది తీసేయకుండా చేర్చారు. దీనైతే మనం అభినందించాలి. కానీ 2.5 ఏళ్ళు గడిచిన ఈ ప్రభుత్వం ఈ మేనిఫెస్టో మీద ఇంకా చర్చ ప్రారంభించలేదు. ముఖ్యంగా కార్మికులకు సంబంధించిన విషయాలు, వాళ్ళు లక్షలాది మందిగా ఉన్నారనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. 10 లక్షల మంది హమాలీ కార్మికులు ఉన్నారు, ఒక 10 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు, సింగరేణి కార్మికులు ఉన్నారు, ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, ఇళ్లల్లో పనిచేసేటువంటి ఆడవాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు. లక్షలాది మంది వాళ్ళ వెనక మళ్ళీ 4గురిని లెక్కేసుకుంటే లక్షలాది మంది ప్రజలు ఉన్నటువంటి రంగాలు ఇవన్నీ. వీళ్ళ డిమాండ్ల మీద, వీళ్ళకి ఇచ్చిన హామీల మీద గనక ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇచ్చి దృష్టి పెట్టకపోతే, లేదా దానికి అనుగుణంగా బడ్జెట్లో గనక డబ్బులు పెట్టకపోతే చాలా త్వరగా అసంతృప్తి వచ్చేది కూడా ఈ ప్రజా సమూహాల్లోనే. అభివృద్ధి అనేటువంటిది మనం ఎన్ని మాట్లాడినా ప్రజల జీవితాలు బాగుపడాలి, వాళ్ళకు ఆదాయాలు పెరగాలి, వాళ్ళ అప్పుల నుంచి బయటపడాలి, వాళ్ళకు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ కడుపు నిండా తిండి తినాలి, వాళ్ళకు ఒక ఇల్లు ఉండాలి, వాళ్ళ పిల్లలు చదువుకోవాలి. ఇది ప్రజలు కోరుకుంటారు. ఈ కోరికలన్నీ ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. కానీ అమలుకు సంబంధించి ఇంకా ప్రాధాన్యతలు ప్రభుత్వం నిర్ణయించుకోలేదు సరిగ్గా. మేము సీతక్క గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ పీపుల్స్ జేఏసీగా, రైతు స్వరాజ్య వేదికగా, తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్గా కోరుతున్నది ఏమిటంటే, తక్షణమే ఈ మేనిఫెస్టోలో కార్మికులకు సంబంధించినటువంటి అన్ని హామీలని ఒక లిస్టు చేసి, ఒక 15-20 హామీలు ఉన్నాయి, వాటి మీద కార్మిక శాఖ ద్వారా అన్ని కార్మిక సంఘాలని పిలిపించి వాళ్లతో మీటింగ్ చేసి తక్షణం ఏమి చర్యలు తీసుకోగలుగుతాము. కొన్ని డబ్బులు ఖర్చు లేని హామీలు కూడా ఉన్నాయి దీంట్లో. ఉదాహరణకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడం లాంటివి. అటువంటి హామీనైనా తక్షణమే అమల్లోకి తెస్తే ముందు మనుషులుగా, కార్మికులుగా వీళ్ళకు ఒక గుర్తింపు వస్తుంది.
ఒక వెల్ఫేర్ బోర్డు అనేటువంటిది కార్మికులకు ఒక గౌరవాన్ని ఇస్తుంది, వాళ్ళకు ఒక భరోసా ఇస్తుంది. ఆ పని చేయడానికి ప్రభుత్వం తక్షణం పూనుకోవాలనేది ఒక కోరిక. రెండోది, ఇదే మేనిఫెస్టోలో హమాలీలకు సంబంధించి హెల్త్ కార్డులు ప్రత్యేకంగా ఇస్తామనేటువంటిది హామీ ఉంది. వాస్తవానికి రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచినప్పటికీ చాలా సందర్భాలలో వైద్య పరీక్షలు కానీ లేకపోతే మామూలు ఓపీ అపాయింట్మెంట్లు కానీ ఆరోగ్యశ్రీ కిందికి రావు. వేలాది రూపాయలు ఇవాళ ఆరోగ్యాల మీద ఖర్చు పెట్టుకుంటున్నటువంటి స్థితి అన్ని కార్మిక కుటుంబాల్లో ఉంది. అప్పుల పాలైపోతున్న పరిస్థితి ఉంది. అందుకని ఒక హెల్త్ కార్డు ఉండడం ద్వారా ఎట్లయితే ఉద్యోగులకి ఒక హెల్త్ కార్డు ఇచ్చి కొంత పర్సంటేజ్ ఉద్యోగుల నుంచి తీసుకుందాం అనుకున్నారు, అదే పర్సంటేజ్ని వీళ్ళ ఆదాయాల నుంచి కొంచెం తీసుకొని అయినా సరే ఒక హెల్త్ కార్డు ఇవ్వడం ద్వారా అన్ని వైద్య పరీక్షలతో సహా వాళ్ళకి వైద్యం ఉచితంగా అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోగలిగితే ఈ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుంటాయి అనేటువంటిది రెండవది. మూడవది, ఇందిరమ్మ ఇండ్ల పథకం ఉంది, కానీ ఈ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే 10 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మండలాలలో వాళ్ళు చెల్లాచెదురుగా ఉన్న దశలో మండల కేంద్రంలో అన్ని డిమాండ్లలో చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి హామీ ఏంటంటే మండల కేంద్రాలలో హమాలీ కాలనీలు ఏర్పాటు చేస్తామని. అంటే హమాలీ కాలనీలని ఒక మండల కేంద్రంలో ఆ మండలంలో ఉండేటువంటి హమాలీల కోసం ఇళ్లు కట్టిస్తామనేటువంటిది ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీ. ఈ హామీని అమలు చేయడానికి కూడా ప్రతి మండలంలోనూ హమాలీ కార్మికులను నమోదు చేసి ఆ నమోదు చేసినటువంటి హమాలీ కార్మికులందరికీ ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి తక్షణమే ఈ బడ్జెట్లో ఈ మార్చి 20న మొదలయ్యేటువంటి బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించడానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అది ఒక ముఖ్యమైనది. ఇవాళ చాలామంది చిన్న ఇళ్ళు కూడా లేకుండా పట్టణాలకు వలస వచ్చి మండల కేంద్రాలకు వలస వచ్చి కిరాయి ఇళ్లలో ఉండి చాలని ఆదాయాలతో బతుకుతున్నటువంటి స్థితిలో ఒక సొంత ఇల్లు అనేటువంటిది వాళ్ళకు ఒక గౌరవాన్ని ఇస్తుంది, భరోసాని ఇస్తుంది, భద్రతనిస్తుంది. అటువంటి డిమాండ్ని పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కనుక కాంగ్రెస్, ఈ ప్రభుత్వం ఎమ్మటే తక్షణ చర్యగా దాన్ని తీసుకోవడానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలనేది కూడా మేము స్పష్టమైనటువంటి డిమాండే ప్రభుత్వం ముందు పెడుతున్నాం. ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి హామీ బెల్ట్ షాపుల్ని రద్దు చేస్తాం. ఎందుకు ఇది ప్రత్యేకంగా ఈ సభలో ప్రస్తావిస్తున్నానంటే, ఈ రాష్ట్రం 36,000 కోట్ల లిక్కర్ అమ్ముతున్నది. దాంట్లో 20,000 కోట్లు ప్రభుత్వానికి పన్నుల రూపంలో వస్తున్నది. అవన్నీ పేద ప్రజల రక్తం నుంచి వచ్చిన డబ్బులు. శ్రమజీవులని ఆరోగ్యంగా ఉంచాల్సినటువంటి బాధ్యత మనకున్నది. మన శ్రమజీవులు ఆరోగ్యంగా లేరు, పని చేయలేకపోతున్నారు, వాళ్ళు బరువులు ఎత్తలేకపోతున్నారు అని ఉత్తరాంధ్ర నుంచి, ఉత్తర దేశాల నుంచి వచ్చినటువంటి బీహార్, జార్ఖండ్ కార్మికుల్ని అన్ని ప్రాంతాల్లో పెట్టుకుంటున్నారు. ఒకటి, అన్ని పనులు మన వాళ్ళు చేయలేరు అనేటువంటి విమర్శ ఒకటి. రెండోది, వీళ్ళు డిమాండ్లు ఎక్కువ వేతనాలు అడుగుతారనేది, అతి తక్కువ వేతనాలతో ఇతర రాష్ట్రాల కార్మికుల్ని పనిలో పెట్టుకుంటున్నటువంటిది, ముఖ్యంగా హమాలీ రంగం ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద థ్రెట్గా ఇవాళ అది కనపడింది. మేము కోరుతున్నది, భారతదేశంలో ఎవరికి ఎక్కడికైనా వెళ్ళి బతికే హక్కు ఉంది. తెలంగాణ వాళ్ళు గల్ఫ్కి వెళ్ళారు, అమెరికాకు కూడా వెళ్ళి. కానీ బీహార్ కూలీ అయినా, జార్ఖండ్ కూలీ అయినా, తెలంగాణ కూలీ అయినా, ఆంధ్రప్రదేశ్ కూలీ అయినా, తెలంగాణలో ఒక బస్తా మోస్తే అందరికీ ఒకే వేతనం ఇచ్చామనేటువంటి హామీని ఇచ్చి దాన్ని అమలు చేయగలిగితే ప్రభుత్వం, అప్పుడు ఎవరు ఎక్కడి నుంచి అయినా వచ్చినా పనిచేసుకోవడానికి అభ్యంతరం లేదు. కానీ కేవలం రంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసి, కాంట్రాక్టర్లకు అప్పచెప్పేసి, వాళ్ళు బీహార్, జార్ఖండ్ల నుంచి 200 రూపాయలకు పనిచేయడానికి కార్మికులను పట్టుకొస్తే వీళ్ళు కూడా 2 రూపాయలకి బస్తాను మోసేటువంటి దుస్థితిలోకి వెళ్ళకూడదు అనేది మా అభిప్రాయం. ఒక బస్తాకి 5 రూపాయలు, 6 రూపాయలు ఎంత ప్రకటిస్తారో ప్రకటించండి. కార్మిక శాఖకు బాధ్యత పెట్టండి. అన్ని సంస్థలు హమాలీల్ని, అది ప్రభుత్వ సేకరణ వ్యవస్థల నుంచి బజార్ వరకు ఎక్కడ హమాలీల్ని పెట్టుకున్నా సరే బస్తాకి, క్వింటాలకి, 50 కిలోలకి ఇంత వేతనం చెల్లించాలనేటువంటిది చట్టబద్ధం చేయగలిగితే, జీవో తేగలిగితే అప్పుడు మాత్రమే ఎవరి కార్మికులకైనా పని దొరుకుతుంది, వాళ్ళకి ఆదాయాలు పెరుగుతాయని మేము అనుకుంటున్నాం.
అదేమీ చేయకుండా గాలికి వదిలేస్తే ఇంకొక తెలంగాణ బిడ్డలు ఇప్పుడు ఏ ఉద్యోగాలు లేక హమాలి కార్మికులుగా చేరుతున్న వాళ్ళు రేపు ఇంకొక 5 ఏళ్లలో ఈ పనిని కూడా కోల్పోతారు. అప్పుడేం చేస్తారు వీళ్ళందరూ? ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వలస వెళ్తారు? అమెజాన్ లాంటి కంపెనీ వస్తుందని చక్కాలు గుద్దుకుంటున్నాం, కానీ అమెరికా వాడు రోబోట్స్ పెట్టుకొని పని చేయించుకుంటాడు, మనుషులతో చేయించుకోడు. వాడు మనుషులకు ఇవ్వగలిగినటువంటి కంపెనీ పనులన్నీ మనుషులతో చేయించగలిగేటువంటి చట్టబద్ధత, రక్షణ, జీవనోపాధి రక్షణ తెలంగాణ కార్మికులకు ఉండాలని మేమైతే కోరుకుంటున్నాం. కంపెనీలు ఎన్నొస్తాయని కాదు, ఆ కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలు వస్తాయా, స్థానికులకు పని దొరుకుతుందా, ఆ పని దొరికిన దానికి న్యాయమైన వేతనం అందుతుందా అనేటువంటిది చాలా ముఖ్యమైన ప్రశ్న అని మేము అనుకుంటున్నాం. అందుకని ప్రభుత్వ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు కానీ, ప్రొఫెసర్ కోదండరాం సార్ కానీ అందరం కూడా ఆలోచించవలసింది ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలు, ఆహార భద్రత, ఉద్యోగ భద్రత, వృద్ధాప్యం వస్తే పెన్షన్, వాళ్ళకు ఒక ఇల్లు లాంటిది ఇవ్వడానికి ఈ మేనిఫెస్టోని అమలు చేయడానికి తక్షణమే పూనుకోవాలని కోరుతూ నేను ముగిస్తున్నాను.